భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామడుగు పోలీస్ స్టేషన్లో ముజాహిద్ అనే ముస్లిం మత పెద్దగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి గత 3 రోజుల క్రితం దేశ గౌరవ ప్రధానమంత్రి గారి ఫోటో పైన ఆదిలాల్ అనే జైలుకు వెళ్తాడు కమింగ్ సూన్ అనేది ఒకటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ మధ్యలో పాకిస్తాన్కు భారతదేశానికి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా భారత ప్రధానమంత్రి గారిని కించపరుస్తూ ఆ చేతులకు బేడీలు పెట్టి ఆదిలాల్ అనే జైలుకు పంపిస్తున్నాము అని చెప్పేసి ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి రామడుగు మండల కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి ముజాహిద్ గారు. వారు జైతల్ డిపో ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రామడుగు మండల కేంద్రంలో అనేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు చట్టానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు. అంతేకాకుండా సాక్షాత్తుగా గోపాలపేట మదర్సా మసీదులో, దేశరాజపల్లిలో, వెదిరలో, రామడుగులో, ఈ గుండిలో, ఇతరత్ర గ్రామాలలో ఈ దూదేకుల కులం నుంచి మొదలుకొని ముస్లింలకు అందరినీ కూడా ఆయన ఐఎస్ఐ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే విధంగా ఆయన వీళ్ళందరినీ ప్రేరణకు గురి చేస్తూ ఉన్నాడు. ఈయన దేశద్రోహానికి పాల్పడుతూ ఉన్నటువంటి వ్యక్తి. మరి మేము అతనిపై ఈరోజు చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా మూకుమ్మడిగా ఇలా హిందూ సంఘాలు కూడా ఇక్కడికి వచ్చేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే అతని పైన చట్టపరమైన చర్య తీసుకొని దేశద్రోహం కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము ఇలా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇతన్ని వదిలిపెడితే గతంలో కూడా హిందువుల పైన అనేక విధాలుగా మానసికంగా ఈయన గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ ఉన్నా కూడా పాకిస్తాన్ జెండాలను పాతుకుంటూ ఈవెన్ కొన్ని గ్రామాలలో పెళ్లిలైతే ముస్లిం సోదరుల పెళ్లిలైతే కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రామడుగు మండలంలో ఉంది. మరి పోలీసులు కూడా చూస్తూ కండ్లుండి కూడా చూస్తలేరు, వీళ్ళు చెవులుండి కూడా వింటలేరు. మరి ఈరోజు అధికారికంగా మేము రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. మేము పోలీసుకు వ్యతిరేకం కాదు, ఇలా దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద, ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మునుముందు ఇవి ఇట్లే ప్రేరేపితమైతే ఉగ్రవాదులకు ఏ రకమైనటువంటి అక్కడ శిక్ష పడుతుందో ఇక్కడ కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సెకండ్ వీళ్ళు కూడా ఉగ్రవాదాల కింద వస్తారు. కాబట్టి ప్రజల చేత ఈరోజు వాళ్ళు మానసిక క్షోభకు గురవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడితే, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే, లష్కర్ తోయిబాకు సపోర్ట్ చేస్తే, ఐఎస్ఐ వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఇలా ఎంఐఎంతో దోస్తానం చేసి వాళ్ళ తమ్ముడు ఎంఐఎం నాయకుడు ఉంటాడు. ఇవాళ అన్నేనేమో ఇలా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. అంటే ఈ దేశ పరిస్థితులలో ఎటు అవుతా ఉంది. ఈ దయచేసి ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు రామడుగు మండలంలో కూడా విస్తరింప చేస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని పోలీసు శాఖకు మేము చేరవేయడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.